పార్టీలో ఈరోజు ఒక సందడి, అంతకు మించి పండగ అని చెప్పాలేమో. ఒక నవశకానికి నాంది పలకబోతున్నాము అంటే ఈరోజు ఏ పత్రిక చూసినా, సాక్షి మినహాయిస్తే అన్ని పత్రికల్లోనూ దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లే వేశారు. అయితే ఇప్పుడు కూటమిలో ఉంది తెలుగుదేశం పార్టీ, కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పడానికి పార్టీకి సంబంధించి కారణం ఏంటి? యువ నాయకత్వం అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని పార్టీలో నాయకులే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా భావించారా? ఇలాంటి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఎప్పటికైనా లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వాలి, కరెక్టే. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆయనకి అంటే వీళ్ళ రాసుకొచ్చింది జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకి ఆయన లోకేష్ గారు. అంటే ఏంటి, అవసరమా? సడన్ గా చంద్రబాబు నాయుడు గారికి మించి లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు ఏమన్నా ఉంటాయా రేపు ఎలక్షన్ కి? అంటే అధికార బదలాయింపుకు సంబంధించినటువంటి మలి అడుగు ఇది. తొలి మంత్రి పదవి ఇవ్వడం, రెండవది మలి అడుగు, తర్వాత అడుగు ఇది. ఇక తుది అడుగు పడాలి, అది ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అన్నట్టు. అధికార బదలాయింపు సాఫీగా జరిగిపోతుంది. గతంలో ఎదురైన సంక్షోభాలు లాంటి ఈ దఫా లేవు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన 42 సంవత్సరాలలో అదృష్టమో దురదృష్టమో గాని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 3 సంక్షోభాలు ఫేస్ చేశారు. చివరికి సృష్టికర్తే కనుబరుగైపోయారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి మొదట్లో నాదెళ్ల భాస్కర్రావు కొట్టారు దెబ్బ, ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడం, దించడం ఇదంతా. ఆ తర్వాత రేణుకా చౌదరి పార్టీని చీల్చింది కదా ఆవిడ, అది రెండవ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ ఏది చంద్రబాబు గారు దెబ్బ కొట్టారు. 82లో పుట్టి 95కి ఎన్టీ రామారావు గారే లేరు. 82 నుంచి 13 ఏళ్ళు ఆయన. ఈ 13 ఏళ్లలో 5 ఏళ్ళు అధికారంలో లేరు ఆయన. 83లో పార్టీ అధికారంలోకి వచ్చింది, 82లో పార్టీ పెడితే 85 దాకా ఉంది. నాదెళ్ల భాస్కర్రావు ద్వారా దెబ్బతింటే మళ్ళీ 85లో అధికారంలోకి వచ్చి 89 దాకా ఉంది. 89లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 94 దాకా కాంగ్రెస్ అధికారం, 94లో మళ్ళీ ఎన్టీ రామారావు గెలిచారు, 95 కల్లా దిగిపోయారు. అంటే ఆయన నిరంతరం స్ట్రగులే చేయాల్సి వచ్చింది. ఆయన ఫస్ట్ ట్రిప్ అధికారంలో ఉన్నప్పుడేమో నాదెళ్ల భాస్కర్ కొడతారు, రెండో ట్రిప్ అధికారంలో ఉన్నప్పుడు రేణుకా చౌదరి లాంటి వాళ్ళు చీల్చే ప్రయత్నాలు చేశారు. మూడో ట్రిప్పు చంద్రబాబు నాయుడు గారు చీల్చేశారు శాంతం. ఇక ఆయనకే లేకుండా పోయింది. ఆనాడు సంక్షోభాల మధ్యన పార్టీ నడిపిన వ్యక్తి ఎన్టీ రామారావు. అయితే ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక వచ్చిన సంక్షోభాలను ఎదిరించి నిలబడ్డటువంటి వ్యక్తి, ఓ రకంగా తట్టుకు నిలబడ్డాడు. ఎన్టీ రామారావు అవి తట్టుకు నిలబడలేక శాంతం మానసిక క్షోభతో తనే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పార్టీని నిలబెట్టి తన తర్వాత తన కొడుక్కి వారసుని చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎన్టీ రామారావు దిగిపోయాక తన కొడుకునికి వారసుని చేయాలని చాలా తపన పడ్డారు. హరికృష్ణకు కావచ్చు, బాలకృష్ణకు కావచ్చు, ఎవరో ఒకళ్ళకి. కానీ అది సాధ్యం కాలేదు. బట్ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు తన కొడుక్కిని ఆ పొజిషన్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈయనున్నప్పుడు వచ్చిన సంక్షోభాలు లైక్ దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టడం కావచ్చు, లేకపోతే కేసీఆర్ పార్టీ పెట్టడం కావచ్చు, ఇవన్నీ. అయితే గ్రిప్ మాత్రం పార్టీ మీద గ్రిప్ కోల్పోలే. ఎన్టీ రామారావు పార్టీ మీద గ్రిప్ కోల్పోయారు. ఈయన పార్టీ మీద గ్రిప్ అట్లా కొనసాగిస్తూ వచ్చారు. మీకు దేవేంద్ర గౌడ్ అదే ఒకటేంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అదొక విప్లవం. అది దేశవ్యాప్తంగా చక్రాలే తిప్పినటువంటి పార్టీ. ఆ తర్వాత రెండోసారి ఎన్టీ రామారావు గెలిచినప్పుడు కూడా దేశంలో చక్రాలు తిప్పుతున్నదే 94లో. ఎందుకంటే అప్పుడు ఏది పివి నరసింహారావు చివరి టైం కావడం, ఏది పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే కదా 96లో పివి నరసింహారావు దిగిపోయిన తర్వాతన తాత్కాలిక ప్రభుత్వం 13 రోజుల పాటు ప్రభుత్వం, ఆ పైన దేవగౌడ ప్రభుత్వం 13 రోజులు వాజ్పేయి ప్రభుత్వం, తర్వాత దేవగౌడ ప్రభుత్వం. అప్పుడు చక్రాలు తిప్పేటటువంటి పని చంద్రబాబు గారు తీసుకున్నారు. ఎన్టీ రామారావు పని అప్పటికి అయిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే బాబు గారు ఆ కేంద్రాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో పార్టీని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మధ్యలో వచ్చినటువంటి ఆ పార్టీని చీల్చడా, ఆయన చీల్చలా, ఎవరు మన కేసీఆర్ బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నాడు. తర్వాతన దేవేంద్ర గౌడ్ పార్టీని చీల్చుకుని కొంతమందిని తీసుకుని వెళ్ళాడు, ఏం కాలేదు.
ఓవరాల్గా చూస్తే పార్టీ పరమైనటువంటి సంస్థాగత నిర్మాణం పరంగా చూస్తే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు సంపూర్ణం. చంద్రబాబు గారు ఇప్పుడు ఆంధ్రాకి పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ తాతగారి వారసత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగుదేశాన్ని బలమైన శక్తిగా తీసుకెళ్లడం అన్నటువంటిది లోకేష్ ముందున్న వన్ ఆఫ్ ద కర్తవ్యం. రెండోది వచ్చేటప్పటికి అధికారపరమైనటువంటిది అంటే పార్టీ పరంగా ఎదుగుదల అన్నటువంటి దాన్ని తీసుకురావడం, మళ్ళీ పాత వైభవం తీసుకురావడం అన్నటువంటి దిశగా ఏమన్నా ప్రయత్నిస్తారేమో చూడాలి లోకేష్. కానీ ఒకటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఇప్పటికే ఓకే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఒకటి, భవిష్యత్తులో 2027లో ఏమన్నా ఈయనకి సీఎం పదవి ఇస్తారనేది ఒకటి. అంటే పార్టీ సజావుగా సాగుతున్న సమయంలో రెండు ముక్కలుగా, అంటే ఈ మాట అనొచ్చో లేదో, చీలిక అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటది రేపొద్దున్న ఏదైనా తేడా వస్తే? ఎందుకు చీలుతుంది అసలు? ఎవరు చీల్చగలిగిన మగాడు? ఇప్పటికే సీనియర్లకు కొంతమంది సుముఖంగా లేరు మంత్రివర్గ విస్తరణ పేరుతో. ఎక్కువ యువతనే ప్రోత్సహిస్తారు నారా లోకేష్ గారు, సీనియర్లను పక్కన పెడతారు. ఈ ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది. అది రేపొద్దున ఇబ్బంది అవుదా? ఈ సాక్షి వాళ్ళు రాసుకోవడానికి పనికి వస్తుంది తప్పించి ఏముంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అంతకుముందు సీనియర్లను పక్కన పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ని పక్కన పెడితేనే కదా ఆయన పార్టీ పెట్టుకుంది. దేవేంద్ర గౌడ్ని తగ్గిస్తేనే కదా ఆయన పార్టీ పెట్టుకుంది. అట్లాగా వెళ్ళిపోలేదు, ఎంతమంది లేదు, వెళ్ళిపోలేదు. ఏమైపోయింది పార్టీకి? పార్టీలో చంద్రబాబు నాయకత్వానికి ఏమైంది? ఏం సాధించారు అక్కడ బేసిక్గా? సరే, తెలంగాణలో తెలుగుదేశమే ముడుచుకుపోయింది, తుడుచుకుపోయింది. దానికి కారణం వీళ్ళు అనుకోకుండా తీసుకున్నట్టు 2 గళ్ల సిద్ధాంతం ఇంపాక్ట్. అది పక్కన పెడితే పార్టీ మీద గ్రిప్ అయితే చంద్రబాబుకి ఏం తగ్గలేదు కదా. అలాగే తటస్థులు అన్నటువంటి పేరుతో సీనియర్లను పక్కన పెట్టింది. అప్పుడు ఆ రోజున ఎందుకు కేసీఆర్ని పక్కన పెట్టింది? అది వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసీఆర్. అప్పుడు తటస్థులు అన్న పేరుతో చంద్రబాబు గారు ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చారు, విజయ రామారావుని తీసుకొచ్చారు. ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, ఆయనకి మంత్రి ఇచ్చారు, క్యాబినెట్ మంత్రి ఇచ్చారు. ఆయనకి మంత్రి ఇచ్చారు కాబట్టి ఒకే క్యాబినెట్లో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎందుకని ఇవ్వలేదు. ఆ కారణంగా పార్టీలో నుంచి బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకుని సాంతం తెలుగుదేశాన్ని తెలంగాణ నుంచి పంపించేశాడు కేసీఆర్, నిదానంగా స్టెప్ బై స్టెప్. కానీ అదే కేసీఆర్ అదే చంద్రబాబుతో కలిసి కూడా ప్రయాణించాడు కదా. కాబట్టి రాజకీయాల్లో ఇలాగే ఉండాలని అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు సీనియర్లది కాదు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ వచ్చిన తర్వాత కొత్త మొఖాలు వచ్చినాయి, నిజం అది. అయితే సీనియర్లు అందరూ ఒక కూటమి పెట్టి పార్టీ పెట్టుకునే సీనియం ఉండదు కదా. ఎప్పుడు భయపడాలంటే వాళ్ళందరూ వెళ్ళి ఏ బీజేపీలోనూ చేరి దీన్ని దెబ్బ కొడతారనుకుంటే అట్లేముండదు. ఎందుకంటే సీనియర్ల వారసుల్ని తీసుకొచ్చాడు ఇక్కడ లోకేష్. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కొడుకు లోకేష్తో ఉంటాడు, పరిటాల సునీత కొడుకు లోకేష్తో ఉంటాడు, గంటా శ్రీనివాసరావు కొడుకు లోకేష్తో ఉంటాడు. కాబట్టి ఆ తరానికి వారసుల్ని ఎట్లాగూ చేస్తున్నప్పుడు తండ్రులు ఎందుకు తిరగబడతారు, తల్లులు ఎందుకు తిరగబడతారు? తమ బిడ్డలకు కూడా అవకాశం. ప్రతిభా భారతి కూతురు ఇప్పుడు ఉంది, అలాగే అశోక్ గజపతిరాజు గారి కూతురు ఇప్పుడు నడుస్తున్నది, బోమా నాగిరెడ్డి గారి కూతురు ఇప్పుడు వీళ్ళతో ఉంది, బైరెడ్డి వాళ్ళ కూతురు ఇప్పుడు వీళ్ళతో ఉంది. మరి ఇంకేంటి ప్రాబ్లం? కాబట్టి ఎందుకు వాళ్ళని ఏమన్నా ధిక్కరిస్తున్నప్పుడు అచ్చెన్నాయుడు గారి అన్న కొడుకే కదా రామ్మోహన్ నాయుడు, లోకేష్తోనే సాగుతున్నాడు కదా, ఇంకేం ప్రాబ్లం? కాబట్టి లోకేష్ ఎవరికి అన్యాయం చేయలే. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఇస్తారా? తండ్రికి కొడుక్కి, తల్లికి కూతురికి ఇవ్వగలుగుతారా? అవకాశం ఉంటుందా? అట్లాగా ఉండదు కదా. కాబట్టి నువ్వా నీ కొడుక ఎవరో ఒకళ్ళు తెలుసు. ఇద్దరికి ఇస్తే అప్పుడు మూడో వాడు ఊరుకుంటారా? కార్యకర్తలు ఏమైపోతారు? ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది అనుకోండి, వీళ్ళకి కూడా ఇద్దరికి రావచ్చేమో అవకాశాలు. ఇప్పుడు కొన్ని చోట్ల అట్లా జరిగినాయి కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుకి ఇవ్వట్లేదు. అయితే కాకపోతే ఇద్దరు ఒకే కుటుంబం కాదనుకోండి, నా తమ్ముడు బిడ్డలు, అంతే తేడా. అవకాశాలు అంటే వస్తాయి. సార్, 2029 ఎన్నికలకు ముందు పాలనా పరంగా కానీ పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ లోకేష్ గారి ముందు కొన్ని సవాళ్ళు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తుందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన పార్టీని సంస్థాగత నిర్మాణం ఆయనదైన స్టైల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పార్టీకి ఇంతకుముందు చంద్రబాబు గారు ఏంటంటే కాంగ్రెస్ విధాన సిద్ధాంతాన్ని అమలు చేశారు తెలుగుదేశంలో. బూత్ కమిటీలు, మండల కమిటీలు, వాటికి కోఆర్డినేషను ఇదంతా చూసుకునేవాళ్ళు. సుదీర్ఘకాలం పాటు ఆ ప్రాసెస్లో నడుపుకొచ్చారు పార్టీ. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలకు అధ్యక్షుడు లాంటి ఫార్ములా కూడా ఆయన అమలు చేసుకొచ్చారు. కానీ లోకేష్ తెలుగుదేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆధునికతను కాస్త జోడించాడు. అందులో మెంబర్షిప్ డ్రైవ్ అన్నటువంటిది ఊరికినే వేగ్గా కాకుండా ఫేస్ ఫోటో తీసి పెట్టడము, అదేది దాన్ని ఏమంటారు, మన పవర్ బ్యాంక్ ఈ బ్యాంకులు ఉంటాయి కదా,
అవునవును. వాటితో ల్యాప్టాప్లతోనూ వీటితో చేసుకొచ్చినటువంటి ట్యాబ్స్. ట్యాబ్స్ తో తీసినటువంటి ఓడిన ఆధార్ కార్డు ఇవన్నీ లింకప్ చేయడం ఇప్పుడు ఒక రకంగా అవును. 1.5 కోటి మంది ప్రజలతో కూడినటువంటి ఒక దాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ బ్యాంక్ క్రియేట్ చేశాడు ఆయన. కమ్యూనికేషన్ బ్యాంక్, ఇన్ఫర్మేషన్ బ్యాంక్, కమ్యూనికేషన్ బ్యాంక్. ఇవాళ లోకేష్ ఒక మాట చెప్తే 1.5 కోటి మందికి వెళ్తుంది అది. వాళ్ళ వాట్సాప్ లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ లో కానీ ఇది 1.5 కోటి మందికి ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అది అతిపెద్ద పిఆర్ సిస్టమ్ ని లోకేష్ తను ముందుగానే సెటరైట్ చేసుకొచ్చేసాడు. ఇప్పుడు తనకి కమ్యూనికేషన్ ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆయనదైన ముద్ర చూస్తారు. చంద్రబాబు నాయుడు కొన్ని చోట్ల తగ్గుతాడు, అవసరమైతే కాంప్రమైజ్ అవుతాడు కొన్ని చోట్ల. లోకేష్ అన్కాంప్రమైజ్డ్ కల్చర్ అన్నటువంటిది మంచిదా చెడ్డదా కాలం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారిని పెద్ద తరహాగా చూస్తారు, ఆయన మాటను గౌరవిస్తారు. పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయన అనుభవం అవసరం రాష్ట్రానికి, అందుకే కలిసి ఉన్నాము అనేది. అంటే ఆ కోణంలో లోకేష్ గారిని ఎంతవరకు చూసి రేపొద్దున్న ఏ విషయంలోనైనా, సీట్ల పంపకాల విషయం కానీ ఏ విషయంలోనే ఎంతవరకు ఆదరణ, అగౌరవం దక్కుద్ది? ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే మొన్న ఎలక్షన్ కి సంబంధించిన సీట్లు కానీ, మంత్రి పదవులు కానీ, అలాగే పార్టీ పదవులు కానీ మొత్తం లోకేషే నడిపాడండి, ఆన్ ద నేమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మనకి ఇప్పుడు మనకి స్టాంప్ వేస్తారు ఫర్ అని, అవును, అసలు వాళ్ళ పేరుతో. వాస్తవంగా గత 3-4 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతున్నది లోకేషే, పేరుకి మాత్రమే చంద్రబాబు. ఓ రకంగా చెప్పాలంటే హానరబుల్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన. కాబట్టి పార్టీ నడపడం వచ్చు, ప్రభుత్వాన్ని నడపడం వచ్చు. ఇవాళ కొత్తగా ఆయన నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ ఈవెన్ పవన్ కళ్యాణ్ మాట తీరులోనే చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మొదట్లో చంద్రబాబు గురించి మాత్రం ప్రస్తావించాడు, ఇప్పుడు చివరికి లోకేష్ కి అభినందనలతో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు ఆయన. ప్రతి చోట సభలో లోకేష్ గురించి ఎక్కువ మాట్లాడదు. ఒకప్పుడు మొదట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా లోకేష్ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించేవాడు, ఉపన్యాసంలో గట్టిగా చెప్పేవాడు, పవన్ కళ్యాణ్ పొగిడేవాడు 4-5 ముక్కలు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేరు ప్రస్తావించేవాడు తప్పించి లోకేష్ పేరు ప్రస్తావన ఉండేది కాదు మొదట్లో. లేదా లోకేష్ గారు అని ఒక ముక్క అనేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా లోకేష్ సమర్థత గురించి పొగడడం, లోకేష్ అద్భుతమైనటువంటి నాయకుడు అని చెప్తా ఉండటం, ఉపన్యాసాల్లో చెప్తున్నాడు, ట్వీట్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే నాయకత్వ మార్పిడిని పవన్ కళ్యాణ్ అంగీకరించేశాడు. తన మీడియా గ్రూపుల ద్వారా కావచ్చు, తన కార్యకర్తల ద్వారా కావచ్చు. కాబట్టి ఇంకా అసలు కన్ఫ్యూజన్ ఎవరికి ఉంది? బీజేపీకి అసలు ఈ ఇష్యూనే అనవసరం, అది మీ ఇంటి వ్యవహారం మాకేం సంబంధం అంటది అది. కాబట్టి అధికార మార్పిడికి సంబంధించిన అభ్యంతరం ఎవరికి లేదు అక్కడ. కాకపోతే లోకేష్ ఖచ్చితంగా పరీక్ష. ప్రజలు బాబుని చూసిన కంటితో లోకేష్ ని చూడగలుగుతారు. ఇప్పుడు ఒక తేడా ఏంటంటే వీళ్ళిద్దరు తండ్రుల దగ్గర నేర్చుకోవాల్సింది కాంప్రమైజింగ్ కల్చర్. ఇప్పుడు ఆయన పేరేంటి, మన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు బద్ధ శత్రువులే కానీ బద్ధ మిత్రులు కూడా. ఒకళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు కాపాడుకొచ్చుకున్నాడు, వెనక్కి తగ్గారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవడంలో రాజశేఖర్ రెడ్డి వెనక్కి తగ్గినట్టే కదా. అట్లాగే రాజశేఖర్ రెడ్డిని ఏది జగన్ నిరికించాలనుకున్నటువంటి చంద్రబాబు వెనక్కి తగ్గడం అన్నటువంటి సహకరించడమే కదా. అట్లాగే బాలకృష్ణ మీద కేసుని రాజశేఖర రెడ్డి హయాంలో ఇబ్బంది పెట్టకుండా తప్పించడం కాంప్రమైజింగే కదా. కాబట్టి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు వెనక్కి తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి అవసరమైతే. కానీ చంద్రబాబుకి జగన్ కి మధ్యన ఉప్పు నిప్పు లాంటి సంబంధం ఉంది, పవన్ కి జగన్ కి మధ్య ఉప్పు నిప్పు లాంటి సంబంధం ఉంది. లోకేష్ కూడా అదే మెయింటైన్ చేస్తున్నాడు. అది ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఎంత బద్ధ శత్రువులైనా సరే ఇంటర్నల్ ఫ్రెండ్స్ అనేటటువంటి 60-40 అనేది వరకు జనసేన వాళ్ళే మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి వలన కార్యకర్తలకి నష్టం ఉండదు. సరే ప్రభుత్వము దోచుకోవడాలా, తింటాలా, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ కార్యకర్తలకి ప్రాణాపాయం కానీ, కార్యకర్తలకి పార్టీకి డ్యామేజ్ కానీ జరగవు అట్లాంటి వాటి వల్ల. కానీ ఇప్పుడు నేను అధికారంలో ఉంటే వైసీపీని సర్వనాశనం చేసేయాలని ఇప్పుడు లోకేష్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రకంగా శాంతం తుడిచిపెట్టేయాలి అన్నటువంటిది, అది రేపు రివర్స్ అయితే జగన్ వైపు నుంచి అంతకంటే ప్రమాదకరంగా తయారవుతారు కదా. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ తగ్గించుకోవాలి.
మీరిద్దరేమి సినిమాల్లో విలన్లు కాదు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడానికి. మీరిద్దరూ సినిమాల్లో హీరోలు, రాజకీయ సినిమాల్లో. మీ పార్టీలకు హీరోలు, అవతల పార్టీ వాళ్ళకి విలన్లు అవుతారు మీరు. అంతేగాని మీరిద్దరు విలన్లుగా ఎందుకు భావించుకోవాలి ఒకళ్ళకొకళ్ళు? తెలంగాణ రాజకీయాలను చూసి చంద్రబాబు గారు ఏమన్నా తొందరపడుతున్నారా? వరుసగా 2 సార్లు కేసీఆర్ అధికారంలో ఉండి అప్పుడు కేటీఆర్ కి పగ్గాలు అప్పచెప్పలేదు. మొన్న ప్రకటించుంటే మేబీ బీఆర్ఎస్ గెలిచుండేదేమో. అలా ప్రకటించకపోవడం కూడా ఒక తప్పిదం జరిగింది అనేది, ఇక్కడ అలా జరగకూడదని ఏమన్నా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా? వాస్తవంగా అయితే కనుక మొన్న ఉగాదికి చేసేయాలి లోకేష్ని. ఆ ఇద్దరు ఒక్కటి, మీరు తెలంగాణ ఒక్కటే అనుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, కేటీఆర్, రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు సాక్ష్యాలు. టైం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు అందించలేదు తండ్రులు. అందించకపోవడం వలన నాశనం అయ్యారు. అక్కడ ఆవిడ తల్లి ఒప్పుకోలేదు, రాహుల్ గాంధీ పాపం తల్లి ఒప్పుకుంది. తల్లి ఎవరా నాయన నువ్వు ప్రైమ్ మినిస్టర్ అంటే, లేదు లేదు నేను 205కి వచ్చేసినాయి కదా, నెక్స్ట్ ట్రిప్ 300 వచ్చేస్తాయి నాకే అన్నాడు. చివరికి 44కి పడిపోయాడు ఆయన. ఇక ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ల దాకా అయితే పిఎం ఛాన్స్ లేదు. ఆ తర్వాత వస్తుందంటే ఈలోపు కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది చాలా ఏరియాల్లో. ఈడ్చిపెడితే 300 సీట్లు ఉన్నటువంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి 30 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏది పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఎవడో ఒకరి మీద డిపెండ్ అయితే తప్పింది దిక్కు లేదు. కాబట్టి అక్కడది వేరు. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి రెండోసారి ఇచ్చేసి ఉండాలి సీఎం పోస్ట్. కానీ అటు చంద్రబాబుతోనూ ఇటు కేసీఆర్ తో ప్రాబ్లం ఏంటంటే, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదనమాట. వదులుకోలేరు అది పవర్ని. మేబీ ఒక భయం కూడా ఉండొచ్చేమో, పదవి లేకపోతే ఎన్టీ రామారావు పరిస్థితి ఎట్లయింది అన్నటువంటిది. ఈయన వదులుకోవట్లేదు అక్కడ. వదులుకోకపోవడం అన్నటువంటిది ఇప్పుడు పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరం. ఇప్పుడే చెయ్యాలి సీఎం. మీరంటున్నట్టు 27లో చేస్తే ప్రమాదం. ఇప్పుడు మనం, మీకు తెలుసు, కొత్తగా జాబ్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది అనేది, మొత్తం సెటరైట్ చేసుకోవడానికి ఏడాది టైం పడుతుంది, 6 నెలల నుంచి ఏడాది. అది ఒక ఉద్యోగంలో చేసినప్పుడు నేనే చూశాను. ఏది ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు, లేదా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సెటరైట్ చేసుకోవడానికే ఒక 5-6 నెలలు మినిమం పడుతుంది. ఎస్టాబ్లిష్మెంట్కి టైం పడుతుంది. ఇక అది పెద్ద పార్టీ, జీవితాలు, లైఫ్లు, ఎన్నో జీవితాలతో ముడిపడి ఉండే అంశం కదా, అంత సులభం కాదు. ఎంత పార్టీ ఎవడు కాదండు, కానీ మన సూత్రం, మన ఫార్ములా, మనవాడెవడు, ఇదంతా డిసైడ్ చేసుకుని సెటరైట్ చేసుకుని అంతా చేసుకోవడానికి ఓ ఏడాది పడుతుంది. 27లో అయిందనుకోండి, 28 దాకా అదే పడుతుంది. అంత అంటే మన ప్లాన్ ప్రకారం పార్టీ నడవటము, విధానాలు నడవటం అన్నటువంటి, ప్రభుత్వం నడవడం. ఇదంతా అయ్యేటప్పటికి 28కి వచ్చేటప్పటికి ఈలోపు జగన్ రోడ్డు ఎక్కేస్తాడు. దాంతోపాటు ఇటు ఇప్పటికి అసమ్మతులు పెరిగిపోతాయి. ఎందుకంటే వీళ్ళ పనే సరిపోతున్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా, నాయకులు, కార్యకర్తలు. అదొక క్రైసిస్ వస్తుంది. దాంతోపాటు ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తాయి. మళ్ళీ కూటమిలో పదవుల కోసం పందారాలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి సెట్ చేయాలంటే ఇప్పుడు సీఎం చేయడమే కరెక్ట్ నన్ను అడిగితే. అయితే గీతే రేపు జూన్ 2కి 2 ఏళ్ళు అవుతుంది కదా ప్రభుత్వం పూర్తయిపోయి, ఆ తర్వాత చేసేయడం బెటర్. ఈయన్ని సీఎం చేసేసి ఆ తర్వాత వదిలిపెడితే బెటర్. ఇంకొక ఏడాది, 3వ ఏడాది చేస్తామంటే కొంత రిస్క్ క్రియేట్ చేసిన నేను అనుకోవడం. ఇప్పుడు ఇది ఇచ్చేశారు కాబట్టి రేపు జూన్ తర్వాత చేసేస్తారనుకుంటున్నాను. సార్, ఒక రకంగా ఇప్పటికే తెర వెనక అంతా లోకేష్ గారితో నడుస్తుంది వ్యవహారం, ఇది ఓపెన్ గా అందరికీ తెలిసిందే. ఇంకా కొత్తగా తెలుగుదేశం పార్టీకి వచ్చే నవశకం ఏంటి? ఓన్లీ క్యాండిడేటేనా, అంతేనా? అంతే కదా. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఇప్పుడు 3వ తరం, ఇప్పుడు ఎన్టీఆర్ తరం, చంద్రబాబు తరం, ఇప్పుడు లోకేష్ తరం, అది 3వ తరం అని చెప్పడం. ఇది వారసత్వం అవుతుందా సార్? 3 తరాలుగా చూడొచ్చా? ఎవరు టేకప్ చేస్తే వాళ్ళదే తరం అండి. అంటే యాక్చువల్ గా కుటుంబ తరాలు వేరు, ఇది పార్టీ తరం, అంతే, పార్టీ వారసతరం ఇది, అంతేనా? ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారే అన్నారట, రాజకీయానికి వారసత్వం ఏంటి అని, రాజకీయాల్లో వారసత్వం ఏముంటది అనేది. కేసీఆర్ కూడా అదే అంటున్నారు. కానీ చంద్రబాబు తెలివైన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు తన కొడుకు ఇప్పించి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి ఇది ఒక కీలక అడుగు పడబోతోంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఎన్టీఆర్ 13 ఏళ్ళు నడిపితే, చంద్రబాబు 25 ఏళ్ళు నడిపితే, ఇప్పుడు ఈయన మిగతా తరం ఇంకో 25 ఏళ్ళు నడపాలి పార్టీని. తర్వాత దేవాంశ్ వస్తారు అనుకుంటా, చూసుకోవాలి.
ఉమ్, ఉమ్. అంటే నారావారి మరొక నవశకం అని అనుకోవాలేమో, అంతే, నో డౌట్. రెండో శకం అనుకోలేమో. రైట్, చూద్దాం. మొత్తానికి తెలుగుదేశం పార్టీలు అయితే ఈ రోజు ఒక పండగ వాతావరణమే కనిపిస్తోంది. ఎందుకంటే తమ యువ నాయకుడికి పట్టం కట్టబోతున్నారు, పట్టం కట్టారు ఆల్రెడీ. ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు, చూడాల్సి